కృష్ణా నీటిని కర్ణాటక మరోసారి దోచేయడానికి సిద్ధమవుతోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే ఆల్మట్టి ఎత్తు పెంచి దిగువకు నీటిని రాకుండా చేస్తున్న కర్ణాటక తాజాగా తుంగభద్ర నదిపై మరో 2 చోట్ల బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మాణాలకు రెడీ అవుతోంది. ఇప్పటికే 2 అక్రమ ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోందని సీమావాసులు ఒక పక్క మండిపడుతూ ఉంటే, పుండు మీద కారం చల్లినట్లుగా మరో పక్క 2 బ్రిడ్జి కమ్ బ్యారేజీల నిర్మాణానికి పూనుకుంది. దీంతో కర్నూలు, కడప జిల్లాల్లో కేసీ కెనాల్ కింద ఉన్న 2.56 లక్షల ఎకరాల ఆయకట్టు ఇప్పుడు ప్రసార్థకంగా మారుతోందని, దీనికి తాము ఒప్పుకోబోమని రాయలసీమ రైతులు తెగేసి చెబుతున్నారు. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. తుంగభద్ర నదిపై కర్ణాటక ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ప్రాజెక్టులు కడుతోంది. ఇప్పటికే 2 భారీ రిజర్వాయర్లు తుంగభద్ర నదిపై నిర్మించింది. తాజాగా మరో 2 ప్రాంతాల్లో బ్రిడ్జి కమ్ బ్యారేజీల నిర్మాణానికి కర్ణాటక సన్నాహాలు చేస్తుందని తెలుస్తోంది. ఈ చర్య రాయలసీమ ప్రాంత రైతాంగం, రాష్ట్ర సాగునీటి పారుదల నిపుణులను ఆందోళనకు గురి చేస్తుంది. ఏపీకి కనీసం చెప్పకుండానే కర్ణాటక ముందుకు వెళ్తున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక తలపెట్టిన నిర్మాణాలు జరిగితే కర్నూలు, కడప కాలువ కింద 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు కర్నూలుకు రావడం, ఎంపీని, అధికారులను కలవడం చర్చనీయాంశంగా మారింది. తుంగభద్ర డ్యాంలో చేరిన పూడికను సాకు చూపి మాన్వి తాలూకా నవిలి వద్ద 35 టీఎంసీల సామర్థ్యంతో భారీ రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇప్పటికే కర్ణాటక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తాజాగా తుంగభద్ర నదిపై 2 ప్రాంతాలు బ్రిడ్జి కమ్ బ్యారేజీల నిర్మాణానికి సిద్ధమవుతోంది. అందులో ఒకటి కర్ణాటకలోని రాయచూరు జిల్లా మాన్వి తాలూకా చికలపర్వి గ్రామాన్ని, ఏపీలోని కర్నూలు జిల్లా కౌతాళ మండలం కుంబళనూరు గ్రామాన్ని కలుపుతూ తుంగభద్ర నదిపై 397.50 కోట్లతో 0.35 టీఎంసీల సామర్థ్యంతో చికలపర్వి బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించారు. ఇక రెండోది కర్ణాటకలోని రాయచూర్ జిల్లా చిన్న మంచాల, కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం మధ్య తుంగభద్ర నదిపై 350 కోట్లతో 0.31 టీఎంసీల సామర్థ్యంతో చిన్న మంచాల బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించాలని కర్ణాటక భావిస్తోంది. ఆంధ్ర రాష్ట్రం ఆమోదం లేకుండా నిర్మాణాలు చేపడితే భవిష్యత్తులో కేంద్ర జల సంఘం, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో వర్షాధార పంటలను సాగు చేస్తున్నారు రైతులు. కళ్ల ముందు నుంచే నీళ్లు వెళ్తున్నా ఆ నీటిని ఒడిసి పట్టుకునే ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రంలో లేకపోవడంతో కర్ణాటక రాష్ట్రం తుంగభద్రపై ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతోంది. తుంగభద్రపై ఈ 2 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే రాయలసీమ రైతులకు సాగునీరే కాదు, ప్రజలకు తాగునీటి ఎద్దటి ఏర్పడుతుంది. కర్ణాటక రాష్ట్రం చేపట్టిన ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఏపీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.